వాక్య భాగం ఒకటి చూసిన తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళదాం. వాక్య భాగము ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం. వందనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. ఆ వచన భాగంలో ఏ విషయాలు మనకి కనబడుతున్నావో దానిని బట్టి మనం ఎలా ఉండాలో మనకు తెలియచేస్తుంది ఈ దినము వాక్యం. ఈ దినమును మీతో నాతో అందరితో మాట్లాడబోతున్న మాటలు అది. కావున మీరు ప్రియులైన పిల్లల వలె, కావున మీరంటే మనం అందరమా, మీరు మాత్రమేనా? మీరేనా? నేను లేనా? ఉన్నారా? నెహ్రూ నగర్లో ఉన్న క్రీస్తు సంఘం వాళ్ళు కూడా ఉన్నారా? అమెరికాలో ఉన్న క్రీస్తు సంఘాలు ఉన్నారా? మరి తెలంగాణలో ఉన్న క్రీస్తు సంఘాలు కూడా ఉన్నారా? అందరూ. క్రీస్తు సంఘము ఎక్కడైతే ఉందో అక్కడ ఉన్న వాళ్ళందరి కొరకైనా అది రాస్తున్నాడు అక్కడ. ఎందుకంటే సంఘం గురించి రాస్తున్నాడు అక్కడ. అది మెయిన్. అక్కడ మనం చెప్పాల్సింది వాక్యం అందరి కొరకే. కానీ అక్కడ ఉన్నటువంటి మాటలో ఉన్న అర్థం ఏంటంటే ప్రియులైన దేవుని పిల్లలైన మీరు అని ఉందంట. అంతేనా? ఉంది. ప్రియులైన దేవుని పిల్లలైన మీరు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె ఎలా నడుచుకోవాలంట? దేవుణ్ణి పోలి నడుచుకొనుడి. దేవుణ్ణి పోలి నడుచుకుంటాం. ఇక్కడ నేను కొన్ని విషయాలు నేను ఇక్కడ చెప్తాను, నొచ్చుకోబాకండి, గ్రహించండి. ఇంకొక విషయము, సంతోషకరమైన విషయం ఏంటంటే గడిచిన ఆదివారం కాకుండా గడిచిన అంతకుముందు ఆదివారం చెప్పిన మాటలు సంఘమంతా తూచా తప్పకుండా విన్నారు. చాలా సంతోషిస్తున్నాను నేనైతే. అది నేను పోయిన ఆదివారాన్ని నేను దాన్ని గుర్తించలేకపోయాను, క్షమించండి. నేను గుర్తించలేదు పోయిన ఆదివారం. అంటే నేనేదో హడావుడిలో ఉండి నేను అది మిమ్మల్ని అభినందించలేకపోయాను. చాలా సంతోషించాను. తర్వాత ఇంట్లో మాకు చెప్పింది, ఇవాళ చూసి సేవా సంఘం అయిపోయిందా అని. అప్పుడు వచ్చింది అంటే ఇవాళ మొన్న చెప్పిన వాక్యము ప్రతి ఒక్కరికి కూడా విన్నారు ఆ రోజు అనేది అర్థమైంది నాకు. ఏంటంటే ఎవరు కూడా ఏమి కూడా తీసుకురాకుండా వాళ్ళ వస్త్రంతో వాళ్ళు తలను ముసుగు వేసుకున్నారనే విషయాన్ని చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషించాను. నేను అనుకుంటున్నానండి, నిజంగా రోజు మీరు ఏమని అనుకోండి, మీరు వాక్యం వింటలేదు అనుకుంటున్నాను. నిజంగా అండి, మీరు వాక్యం వింటలేదు అనుకుంటున్నాను. నిన్నటి జరిగిన కార్యాన్ని బట్టి మీరు వింటున్నారనేటువంటి ఒక అవగాహనకు వచ్చాను నేను కూడా. అర్థం కావటం లేదు ఏమో, ఒకవేళ మనం చెప్తున్నది వీళ్ళకి అని అనుకున్నాను. లేదు, మీకు అర్థమవుతుంది. మీకు అర్థమయ్యే రీతిలోనే మీ వద్దకు వాక్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను నేను కానీ సహోదరులు కానీ. మేము గుద్ది చెప్పినంత మాత్రాన మీ మనసులకి అది ఎక్కదు. లేదు, మేము ఏదైనా ఆవేశం కొద్దీ కేకలేసినంత మాత్రాన మీ మనసులకు అది హత్తుకోదు. మీ హృదయానికి హత్తుకునేలాగా లేఖనాన్ని చూపించి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటను చూపించి మీకు బోధిస్తే మారుతారనేటువంటి నమ్మకం నాకు గడిచిన ఆదివారంలో నాకు అర్థమైంది. దేవునికి మరి అది గొప్ప మహిమ అని నేను నమ్ముతాను. అది మనకి ఆశీర్వాదకరం. కాబట్టి చాలా సంతోషించాను. మరి ఇప్పుడు మనము ఎవరి పిల్లలమంట? మీరు ప్రియులైన పిల్లల. ప్రియులు అంటే ఏంటండి? ప్రియులంటే ఇష్టము. ఇక ఇష్టంలో ఇంకేమైనా పొదుపు ఉంటుందండి? నిజంగా ఇష్టము అన్న మాటలో ఇంకెక్కడన్నా తప్పు కానీ అపశృతి కానీ ఉంటుందా? ఎందుకు ఎవరు మాట్లాడుతున్న మాట, ఎవరు ఇది మాట్లాడుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులైన పిల్లల వలె మీరు దేవుణ్ణి పోలి నడుచుకోనండి. దేవుణ్ణి పోలి, ఇక్కడ దేవుణ్ణి పోలి అనే విషయం దగ్గర నేను ఆగా.
దేవుణ్ణి పోలే విషయాల్లో కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచుతాను. అవి మీకు హృదయాలకు హత్తుకుంటాయా లేదనేది నా విషయం కాదు. అది చెప్పడం వరకే నా పని. అది మీ హృదయాల్లోకి అంగీకరించకపోవటం అనేది మీ పని. ఇక్కడ దేవుణ్ణి పోలి నడుచుకోవటం, పోలిక, ముక్కు, ముఖం, కళ్ళు, మూతి, చెవులు కదా పోలిక, రంగు, వర్చస్సు, ఇవన్నీ పోలిక. అంతేనా? పోలికలు అంటే అయ్యేగా. ఇవి భౌతిక సంబంధమైన పోలికలండి. ఇవి భౌతిక సంబంధమైన పోలికలు. అందరికీ ముక్కు ఉంది, నాకు ఉంది. అందరూ ఒక రంగులో ఉండారు, నేను ఒక ప్రత్యేకమైన నలుపు రంగులో ఉన్నా. అందరూ వినగలుగుతున్నారు, నేను కూడా వినగలుగుతున్నా. ఎక్కడైనా పోలిక తేడా ఏమన్నా లేదు. శరీర సంబంధమైన పోలికల్లో తేడాలు లేవు. ఎక్కువ భాగం అంగవైకల్యం అంటారా, అది వేరే విషయం. దాని గురించి మనం మాట్లాడాలి. అది దేవుడు ఇచ్చినటువంటి పరిస్థితి. అది దాన్ని మనం అనడానికి, దాన్ని ప్రశ్నించడానికి మనకి అర్హత లేదు. దాన్ని శుద్ధి చేయమంటానికి లేదా దాన్ని బాగు చేయమంటానికి మాత్రమే మనం అర్హులం, కానీ రెండో దానికి మనకు అర్హత లేదు. ఇక్కడ మరి ఏ విషయంలో దేవుణ్ణి పోలి నడుచుకోమంటున్నాడు? ఆయన సిలువేశారు కాబట్టి మనం కూడా సిలువేసుకోవాలి, అంతేగా? ఆయన మేకులు దిగ్గొట్టించుకున్నాడు కాబట్టి చేతుల్లో మనం కూడా దిగ్గొట్టించుకోవాలి. ఇదేగా మరి పోలిక. పోలిక అదేగా అసలు విషయం. ఇప్పుడు వస్తుంది. సహోదరులు నచ్చుకోకండి. నేను 40 దినాలు ఉపవాసం ఉన్నాను కాబట్టి మీరు కూడా 40 దినాలు ఉపవాసం ఉండండి. ఇది కూడా పోలికేగా. ఉన్నదా? ఆ మాట చెప్పలేదు మనకి. నువ్వు ఉపవాసం ఉండు అంతవరకు. అంటే ఆయన్ను పోలి నువ్వు చేయబోతున్నావంటే నువ్వు ఎవరిని డామినేట్, తెలుగు నాకు తెలుగు మాట రాక నేను ఆగాను. ఎవరిని నువ్వు డామినేట్ చేయాలని చూస్తున్నావు? 40 దినాలు ఉపవాసం ఉండి నొచ్చుకోవద్దు దయచేసి. ఎవరిని డామినేట్ చేయాలనే నువ్వు అంటే ఆయన ఉన్నాడు, నేను ఉన్నాను. మరి ఆయన మేకులు కొడుచున్నాడు, నువ్వు కొట్టించుకో. ఆయన ప్రేమ చూపించడం మరి నువ్వు కూడా చూపించు. ఆయన ఆదరించాడు, నువ్వు కూడా ఆదరించు. ఆయన స్వస్థపరిచాడు, నువ్వు స్వస్థపరచు. సాధ్యమైందండి? అది సాధ్యమైందా? మరి ఎందుకు ఈ ప్రజలు ప్రియులైన పిల్లల వల్లే ఉంటూ దేవుని పోలికగా నడుచుకోవాలంటే ఇవే? మీరు దాదాపు 4 సంవత్సరాల నుంచి సుమారుగా బిగినింగ్ నుంచి ఉన్నవాడు కొంతమంది, మధ్యలో వచ్చేవాడు కొంతమంది. ఎప్పుడైనా నేను అద్భుతం గురించి నేను చెప్పానా? ఎందుకు చెప్పలేదు? అది నా పని కాదు. అది ఎవరి పని? అది దేవుని పని. స్వస్థత గురించి నేను చెప్పానా? ఎందుకు చెప్పలేదు? నేను స్వస్థపరిచేవాడిని కాదు. నేను స్వస్థపరిచేవాడు ఎవరు? దేవుడు. ఆ దేవుని నువ్వు నమ్ము, ఆయన విశ్వసించు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. నువ్వు ప్రార్థించు, ఆయన అడుగు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు. నా దగ్గరికి రండి, మా సంఘానికి రండి, నాకు స్వస్థత వరం ఉన్నది, నాకు అద్భుతం చేయగలిగే పవర్ ఉన్నది అని అనడానికి ఎవరికి కూడా అర్హత లేదు. మీ దగ్గర ఇప్పుడు ఒక ప్రశ్న ఉంది, మరి చేసేవాళ్ళందరూ అండి అని మీ దగ్గర ప్రశ్న ఉందా? ఉందా లేదా? ఉంది. ఎక్కడ చేస్తారు వాళ్ళు? ఎక్కడ చేస్తారు? ఇంటికి పోయి చేయరు. పెద్ద మీటింగులు పెడతారు, మీటింగులో చేస్తారు. నిజమే. 2 చేతుల మీద ఎత్తుకొని పోయి స్టేజ్ మీద ప్రసంగం చేస్తుంటే ఆయన స్టేజ్ మీద అక్కడ పెట్టి ఆయన ప్రార్థన చేయగలి లేచి నడమని నడుస్తాడేమో? నడుస్తాడండి? మీకేమన్నా ఉందా నమ్మకం?
మరి దేవుడు చేసినారు నేను చేస్తున్నానంటే ఎటు కుదిరిద్ది? దీన్ని దేవుని పోలి నడుచుకోవడం అంటారా? ఏమండి, దేవుని పోలి నడుచుకోవడంలో ఉన్నటువంటిది ఏంటంటే క్యారెక్టర్ని మనము చూడకూడదు. క్యారెక్టర్ని కాదు అక్కడ చూడాల్సింది, ఆయన ఏమి మనకు బోధించాడో దాన్ని చూడాలి. ఆయన చేసినవన్నీ నువ్వు చేయలేవు. చేయగలుగుతావా? అది వల్ల కాదండి. మనం ఏంటంటే మనకు తెలుసో తెలియకో, బైబిల్ జ్ఞానం పూర్తిగా తెలియక కొన్ని విషయాలు మనం ఏం చేస్తామంటే అది ఒక భక్తి అనుకుని మనం కొనసాగుతున్నాము. కాదండి, దయవుంచి గమనించండి అమ్మా. నువ్వు ఉన్నావు, ఉండు, తప్పులేదు. అంతేకాని యేసుప్రభు వారు ఉన్నారు, నేనున్నాను, యేసుప్రభు వారు చేశారు, నేను చేశాను అని అంటే అది పోలి నడుచుకున్నట్టు అవ్వదు. ఆయన చెప్పింది ఏంటి? ప్రేమ. ప్రేమ మొదటిది ఏంటిది? ప్రేమ. తర్వాత ఏంటిది? జాలి, దయ, కరుణ, సంతోషము, సమాధానము, సాత్వికము, దీన మనసు, ఇంకా అన్నీ ఆయనకున్న లక్షణాలు. వాటిని పోలి నడుచుకోమంటున్నాడే కానీ నేను సిలువేపించుకున్నాను, నేను పైనుంచి వస్త్రాన్ని ఒకటే వేసుకొని అంగి వేసుకొని నడుముకు తాడు కట్టుకున్నాను కాబట్టి మీరు కూడా కట్టుకోండి అని చెప్పలా. అది కొంతమంది ప్రజలకు ఒక ఆచారంగా, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ వస్త్రధారణ, ఆ యాజకత్వ ధర్మాన్ని జరిగించేటప్పుడు వాళ్ళు వేసుకుంటారు. ఇప్పుడు ఇది నేను చేస్తున్నది యాజకత్వ ధర్మమా? నేను చేసేది యాజకత్వ ధర్మం కాదండి. దేవుని జ్ఞానాన్ని నేర్చుకున్నాను కాబట్టి నేను మీ మధ్య బోధిస్తున్నాను. అంతేకాని నేను ఒక యాజకుడిని, నేను ఒక యాజకత్వాన్ని నాకు దేవుడు అప్పగించడం అనేది కాదండి. ప్రత్యేకపరుచుకున్నాడు ఆయన వాక్యం ద్వారా నన్ను, ఆయన వాక్యం ద్వారా నన్ను పిలుచుకున్నాడు, ఆయన వాక్యం ద్వారా నన్ను బలపరిచాడు, ఆయన మాటలు మాట్లాడడానికి నాకు ఆ జ్ఞానం ఇచ్చాడు కాబట్టి నేను మీతో మాట్లాడగలుగుతాను. అదే రేపు తను కూడా మాట్లాడవచ్చు 4 సంవత్సరాలు పోయిన తర్వాత. అంటే ఇక్కడ క్రీస్తును అనుకరించడము, పోలి నడుచుకోవడము, అనుకరించడము. చూడండి 25వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. క్రీస్తు ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఇప్పుడు ఇంతకుముందు ఎవరిని ప్రేమించాడు? ఇంతకుముందు ఎవరిని ప్రేమించాడు? యోహానులో లోకమంతటిని ఆయన ప్రేమించాడు. ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు అంటే ఇప్పుడు లోకాన్ని ప్రేమించటం లేదనే, ప్రేమిస్తూనే ప్రత్యేకపరుచుకొని సంఘము ఏర్పరచుకొని సంఘములో ఉన్న వాళ్ళకి నిత్య జీవం ఇచ్చేటువంటి ధన్యత, యోగ్యతను ఆయన ఇస్తున్నాడు. కాబట్టి ఆయన ఎవరిని ప్రేమిస్తున్నాను అంటున్నాడు? ఇప్పుడు సంఘమును ప్రేమించి. సంఘం అంటే ఎవరు? లోకంలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళము, పాపంలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళము, ప్రత్యేకింపబడ్డ వాళ్ళము. ఇప్పుడు అనేకులు ఈ కాలనీలో సంఘంలో లేకుండా బయట ఉన్న వాళ్ళు ఉన్నారు చాలా మంది కదా. వాళ్ళు క్రీస్తుని పోలి నడుచుకునే వాళ్ళు అనడానికి వాక్యం ఒప్పుకుంటుందా? మరి ఇప్పుడు వాళ్ళని ఒప్పుకుంటుందంట? ఒప్పుకోదు. మనకెందుకని? మనకి ఆధిక్యత, మనము సంఘములోనికి చేర్చబడ్డాం కనుక, బాప్తిస్మ ద్వారా సంఘంలోనికి చేర్చబడ్డాం కనుక మనము క్రీస్తుని పోలి నడుచుకోవాలి. క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంట? సంఘమును ప్రేమించి, సంఘమును ప్రేమిస్తూ దానికి ఉన్న లక్షణం చెబుతున్నాడు. అది కళంకమైనను, ముడత అయినను,
అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగా మనం ఎలా ఉండాలంటే ఇప్పుడు దీన్ని బట్టి పరిశుద్ధమైనదిగా మనం ఉండాలి. సంఘము పరిశుద్ధమైనది అని చెప్తున్నాడు. అనగా సంఘములో ఉన్న వాళ్ళు ఏమై ఉన్నారు? పరిశుద్ధత కలిగిన వారుగా ఉండాలి. పరిశుద్ధత కలిగిన వారుగా ఉండాలి. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, ఈ ఉదయకాలం ముందు గమనించండి. మీరు ఇప్పటి వరకు ఎన్నో బోధలు మీరు విన్నారు, నేను కాదనన్న దానికి. కానీ ఆయన సంఘాన్ని ప్రేమిస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలంట? పరిశుద్ధత కలిగి మనము ఉండాలి అని ఆయన మనకు తెలియపరుస్తున్నాడు. ఒక్కసారి చూడండి, అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది. అపరిశుభ్రత కలిగి ఉండకూడదు. ఇంకా ఏమంటున్నాడు? నిర్దోషమైనది గానంటే దోషములు లేనిది గాను, మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని. ఆయన ఎదుట మనలను నిలువబెట్టుకోవాలి. మనమంటే ఎక్కడున్నాం? ఇప్పుడు సంఘములో ఉన్నాం. సంఘములో ఉన్న వాళ్ళని ఆయన ఎదుట నిలవబెట్టుకొనుటకు ఆయన ఏం చేశాడు? వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఎంత ప్రాముఖ్యత అండి ఇందులో, ఎంత ప్రాముఖ్యత! నిర్దోషమైనదిగా ఉండాలి. మనం నిర్దోషులంగా ఉండాలి, దోషులంగా ఉండకూడదు. ఒకరిపై దోషాలు మోపే వారంగా మనం ఉండకూడదు. దోషము మోపబడిన వారంగా మనం ఉండకూడదు. అంటే మనల్ని ఎవరు తిట్టేవాళ్ళుగా ఉండకూడదు, మనం ఎవరు తిట్టేవాళ్ళుగా ఉండకూడదు, దూషించేవాళ్ళుగా ఉండకూడదు, ద్వేషించేవాళ్ళుగా ఉండకూడదు కదా. చూడండి ఏమంటున్నాడు ఇంకా, నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను. మహిమ అంటే అది ఎవరిది? మహిమ అనేది ఎవరిది అండి? దేవుని. సంఘం అంటే ఇప్పుడు ఎలా ఉండాలి? మహిమ కలిగినదిగా ఉండాలి. అంటే ఆయనకి పూర్తి రైట్స్ దాని మీద ఉంటాయి, సర్వ హక్కులు ఆయనకు ఉంటాయి. ఎందుకంటే ఆయన ఇచ్చే మహిమనే మనము పొందగలుగుతున్నాం. నాకు కూడా తీసుకున్నాం. ఆయన ఇచ్చే మహిమను మనము పొందగలుగుతున్నాం. దాని ఎదుట మనం నిలబడాలంటే, అంటే ఆ సంఘంలో మనం నిలబడాలంటే మనం ఏం చేయబడాలి చెప్పింది ఇక్కడ. దేంతో ఉండాలంట? వాక్యముతో ఉదక స్నానము. వాక్యముతో ఉదక స్నానం అంటే ఏంటండి? ఉదక స్నానం అంటే ఒకసారి పౌలుసు గారు చెప్పినట్టు, ఉదక స్నానం అంటే ఏంటండి? ఉదకం అంటే ఏంది? నీరేనా? నీరు ఊబుకుతుంది అంటాం కదా. బావి తీస్తే బావిలోంచి నీరు ఊబుకుతుంది అంటాం. కొంతమంది జలబడింది అంటాం, రకరకాల కదా. అంటే నీటిలో నువ్వు పరిపూర్ణంగా నువ్వు వాక్యం విని వాక్యం ద్వారా నీటిలో నువ్వు కడగబడాలి. అనగా అది బాప్తిస్మమునకు సాదృశ్యం. బాప్తిస్మమునకు అది సాదృశ్యం. కాబట్టి ఇక్కడ అంటున్నది ఏంటంటే, వాక్యంతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి. దేనిని పవిత్రపరిచి? సంఘమును పవిత్రపరిచి. సంఘం అంటే ఎవరెవరు ఉన్నారు? రక్షింపబడిన వాళ్ళు, పిలువబడిన వాళ్ళు, వాక్యము ద్వారా తిరిగి జన్మించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎలా ఉంటారంట? పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై. వీళ్ళని పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికి ఆయన ఏమయ్యాడంట? తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన శిలువలో రక్తము కార్చింది నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకే. ఆయన కొరకు కాదు. మనం చేసేది ఏదైనా ఎవరి కొరకు చేస్తాం? ఏమండి వినండి, మనం చేసేదల్లా ఎవరి కొరకు చేస్తాం? మన కొరకు చేసుకుంటాం. అది కూడా తెలీదా? మీరు అది కూడా చేయరా? లేకపోతే ఏమ్మా? కానీ ప్రభు ఏం చేశాడు? మన కొరకు ఆయన చేశాడు. మన కొరకు మనల్ని ఏం చేయడం కోసం? పరిశుద్ధపరచడం కోసం. ఇంకా దాని తర్వాత పరిశుద్ధపరచడం కొరకు, పవిత్రపరచడం కొరకు ఆయన
సిలువలో తను తాను అప్పగించుకున్నాడు. మన కోసం ఆయన అప్పగించుకున్నాడు. మన పాపములను విమోచించడం కొరకు ఆయన అప్పగించుకున్నాడు. మనల్ని పవిత్రపరచడానికి ఆయన అప్పగించుకున్నాడు. మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధులుగా ఉండుటకు ఆయన తను తాను అప్పగించుకున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, వినండి. వాక్యం వినటానికి మీ హృదయాలను దేవునికి సమీపంలో ఉంచండి. సమీపంలో ఉంటే బాగా వినపడిద్దా, వినపడదా? దాని అర్థం అది. మీ హృదయాలను దేవునికి సమీపంలో ఉంచండి అంటే త్వరగా వినడానికి అవకాశం ఉంటుంది. దూర ప్రాంతంలో ఉండింటే మధ్యలో ఉన్నటువంటి ఆ వాతావరణంలో వచ్చేటువంటి ఆ తరంగాలన్నీ మనలను ఇబ్బంది పెడతాయి. కాబట్టి దేవునికి సమీపంగా ఉండి ఆయన మాట వింటే మీ హృదయాలలోకి త్వరితంగా అది నాటబడుతుంది. అందుకనే మీ హృదయాలు దేవునికి సమీపంగా ఉంచండి అని దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ కోరుతున్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 15వ వచనంలో, ఏలయనగా మరలా భయపడుటకు భయం. ఎవరికి భయపడతామండి? భయపడేది ఎవరికి? మనము భూమి మీద శత్రువుకు, సాతానికి భయపడతాం. దుష్టుడికి భయపడతామా లేదండి? అరే ఎవరికి అరే వాడు పని వాడు వస్తున్నాడు, పక్కకు పోండి, వాడితో ఎందుకు రాని అంటామా లేదా? పక్కకు పోవడం అంటే ఏంది? భయపడే కాదా? లేక ఎదిరించలేకనా? ఎదిరించలేక కాదండి. ఏ అపాయం సంభవిస్తుందోనని మనము తప్పుకుంటాం కదా. ఏలయనగా మరలా భయపడుటకు అంటే మరలా మీరు సాతాను వైపుకు వెళ్లకుండా ఉండుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. దాస్యపు ఆత్మ అంటే సాతానుకు లోబడిన ఆత్మ. సాతానుకు లోబడిన ఆత్మను మీరు పొంది ఉండలేదు బాప్తిసం పొందిన తర్వాత. సాతానుకు లోబడిన ఆత్మను పొంది ఉండలేదు అంటే నీ ఆత్మ ఎవరి చేత పవిత్రపరచబడింది? ఎవరి చేత పరిశుద్ధపరచబడింది? ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి సిలువలో చిందించిన రక్తము ద్వారా పవిత్రపరచబడింది, పరిశుద్ధపరచబడింది. అందుకొరకే ఆయన నీ కొరకు కల్వరి సిలువలో తన ప్రాణమును అర్పించాడు. కాబట్టి ప్రియా దేవుని సంఘం, ఒక్కసారి ఆలోచించండి. సిలువలో ఎందుకు ఆయన ఉన్నాడు అని అంటే నా పాపముల కొరకు, నన్ను పవిత్రపరచుట కొరకు, నన్ను శుద్ధీకరించుట కొరకు, నన్ను ఆయన సొత్తైన బిడ్డగా చేసుకొనుటకు అనే విషయాన్ని మీరు మార్చుకోండి. దేవుడు అడుగుతుంది అదే, నిన్ను అడుగుతుంది అదే. అందుకని ఆయనకి సమీపంగా ఉంది. ఆయన చేయి చాచితే అందే స్థితిలోకి రా నువ్వు. చూడండి, దాని తర్వాత తిమోతి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో, ఇది దేవుని మందిరమా కాదా? ఇప్పుడు కావండి, ఇప్పుడు దేవుని మందిరమా కాదా ఇది? ఓకే. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో, ఆ మందిరానికి పెట్టిన పేరేందో తెలుసా? జీవము గల దేవుని సంఘములో. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది నీకు తెలియజేయవలెనని ఈ సంగతులు నీకు రాస్తున్నాను. ఇప్పుడు సంఘములో ఉన్నవాళ్ళు, దేవుని సంఘములో ఉన్నవాళ్ళు, జీవము కలిగిన దేవుని మందిరములో, దేవుని సంఘములో ఉన్నటువంటి ప్రజలైనటువంటి మనము ఎలాగ ప్రవర్తించాలో మనకు నేర్పుతున్నాడు. ప్రవర్తన నేర్పుతున్నాడండి. సంఘములో ఎలా ఉండాలో నీకు నేర్పుతున్నాడు. నువ్వు సంఘంలో చేర్చబడి ఎంతకాలం అయింది? 2 సంవత్సరాలా, 3 సంవత్సరాలా, 4 సంవత్సరాలా, లేదా 5 సంవత్సరాలా, 10 సంవత్సరాలా?
సంఘంలో ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉన్నదో సరిచేసుకోవాలని జీవము కలిగిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, పరమందున్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా, తన ప్రవక్తల ద్వారా, అపోస్తలుల ద్వారా మనకు తెలియపరుస్తున్న మాట ఇది. మన ప్రవర్తన, మనిషి యొక్క ప్రవర్తనే నిత్య జీవానికి మార్గం చూపించాడు. ఇలా పాట పాడాం కదా, నీ దేహమును నమ్మబోకు వట్టి బొమ్మ మట్టి బొమ్మ, మట్టి బొమ్మ వట్టి బొమ్మ. మన దేహాన్ని నమ్మదు. జీవము కలిగిన దేవుని మందిరంలో మనం ఎలా ఉండాలో, మనం ఎలా ప్రవర్తించాలో, అంటే మందిరంలో ఒక ప్రవర్తన, బయట ఒక ప్రవర్తన చేయొచ్చా? మరి దానికి అనుమతి ఉందా? లే. అంటే నువ్వు మందిరంలో ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉన్నదో బయట కూడా నీ ప్రవర్తన అలాగే ఉంటే అది ఎవరు నిన్ను చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దానితో పాటు నీతో ఉన్నటువంటి ప్రజలు కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళు కూడా అనుకుంటారు, అప్పుడు దేవుని వైపుకి వెళితే ఎలా మార్చబడతారా, దేవుని దగ్గరకు వెళితే ఎలా మార్పు చెందుతారా అని ఇతరులకు ప్రశ్న మనల్ని చూసి రావాలి. అదే దేవుడు కోరుతుంది. కాబట్టి ఆయన మాట్లాడుతున్న మాటల్లో ఆయనను ఆలస్యం చేసిన దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించవలెనో అది నీకు తెలియజేయవలెనని ఈ సంగతులను రాస్తున్నాడు. క్రీస్తు సంఘమును ప్రేమించాడు. ఈ 3 విషయాలను బట్టి క్రీస్తు ఏం చేశాడు? సంఘమును ప్రేమించాడు. సంఘం అంటే రాళ్ళు, గోడలు, కిటికీలు, ఫ్యాన్లు యా, ఇక్కడ ఎన్ని కుర్చీలలో కూర్చొని ఉన్నారో వాళ్ళు జ్ఞాపకం పెట్టుకో. నేను పిలిస్తే వచ్చారా, వాక్యం ద్వారా వచ్చారా? మరి నేను పిలిస్తే వస్తే ఏమంటారు? దాన్ని నా సంఘం అంటారు కదా. మరి ఇప్పుడు సంఘం ఎవరిది? ఆయన పిలుపుని బట్టి వచ్చారు, ఆయన ప్రేమను బట్టి వచ్చారు, ఆయన చూపించే కనికరాన్ని బట్టి వచ్చారు, ఆయన చూపించే జాలిని బట్టి వచ్చారు, ఆయన ఇచ్చే పరిశుద్ధతను బట్టి వచ్చారు. కాబట్టి ప్రియా దేవుని సంఘం ఆలోచించండి. సంఘం అంటే మీరు చూసిన సంఘాలు కాదు, ఇంతకుముందు మీరు వెళ్ళిన సంఘాలు కాదండి. బైబిల్లో ఉన్న సంఘానికి ఆ ప్రాముఖ్యత లేదు. దీనికి గొప్ప ప్రాముఖ్యత ఉన్నది. మీరు చూసిన వాటికి ఉన్న ప్రాముఖ్యత కాదు ఇక్కడ ఉంది. ఇది పరలోకము నుండి, దేవుని వద్ద నుండి ఇవ్వబడిన ప్రాముఖ్యతను మనం చూస్తున్నాము పరిశుద్ధ గ్రంథములో నుండి. మనం ఎప్పుడైనా ఆలోచించావా? అన్ని సంఘాలు ఒకటేలేండి. మన ఆయన యూట్యూబ్లో మాట్లాడుతున్నాడు, తినాలి. అన్ని సంఘాలు ఒకటేనండి. క్రీస్తు పేరు పెట్టుకుంటేనే క్రీస్తు సంఘమా? మేము కూడా ఆరాధిస్తున్న క్రీస్తునే అంటాడు. క్రీస్తుని ఆరాధించడం సరిపోతుందా? క్రీస్తుని ఆరాధిస్తే సరిపోతుందా? అని చెప్పిన మాటలు ఏమైనా? ఆయన స్వరక్తం ఇచ్చి వెల చెల్లించి కొనబడిన సంఘము ఆయనదది. మీకు భయం లేదా? దీన్ని చూసి ఎవరు వణుకుతున్నారంట? దయ్యాలు కూడా వణుకుతున్నాయి. దయ్యం నిన్ను వణికిచ్చేది, నిన్ను వణికిచ్చే దయ్యం అది కూడా వణుకుతుంది ఆ సంఘాన్ని చూసి, ఆ సంఘ స్థాపకుడిని చూసి. అంటే నిన్ను వణికిచ్చే సాతానుడి కన్నా గొప్పవాడా కాదా? దీన్ని బట్టి సంఘాన్ని స్థాపించిన వ్యక్తి ప్రభు కదా. మరి నువ్వు ఎవరికి వణుకుతున్నావు? మరి ఇప్పుడు సాతానుకి వణుకుతున్నావా, మనుషులకు వణుకుతున్నావా, లేకపోతే దేవునికి భయపడుతున్నావా? నువ్వు దేవునికి భయపడు, దేవునికి లోబడు. క్రీస్తు సంఘమును ప్రేమించి మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇంకంతే. ప్రేమిస్తున్నాడంటే ఎక్కడ కాస్త పోస్తే బ్రేక్లు వేస్తాడా? బ్రేక్లు వేస్తానికి కారణం ఏంటి? మన ప్రవర్తనే, మన క్రియలే, మన తలంపులే, మన ఆలోచనలే, మన చూపులే, మన చేష్టలే, మన దుష్టత్వమే, ద్వేషపూరితమైన మనస్తత్వమే.
వీటిని బట్టి బ్రేకులు పడుతున్నాయి మాకు. రెండో విషయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 8-9 వచనాలు చూద్దాం. యేసుక్రీస్తు యొక్క దయారసమును బట్టి, రసం అంటాం, రసం అంటే ఎలా ఉంటుంది? నీళ్ళలా ఉంటుందా? నీళ్ళలానే ఉంటుంది. లేదు, అది డైజెషన్ దాకా కూడా బాగాలే. నేను ఇంకొంచెం ముందుకు చెబుతాను. శరీరం మీద పడ్డ చోటనే ఉంటుంది. అది ఎక్కడికి వెళ్తుంది? దానికి ఎంతైతే పవర్ ఉంటుందో అంతవరకు కాలిపోద్ది. ఇక్కడ ఒక గుట్టు నీళ్ళు వేసారండి, ఇది ఇక్కడే ఉంటుందా? కాలిపోద్దా? అంటే ఆయన దయారసం ఎలా ఉంటుందంట? అరికాల నుండి నడినెత్తి వరకు పైకి ఎక్కిద్దా, కిందకి ఎక్కిద్దా? పై నుండి తల నుండి క్రిందకి పోయబడుతుంది. ఆయన దయ, ఆయన జాలి, ఆయన కరుణ, ఆయన ప్రేమ అరికాల నుండి నడినెత్తి వరకు. పైనుంచి కిందకి పోతే భూమి మీదకి వెళ్ళొచ్చు మళ్ళీ. అందుకని అరికాల నుంచి నడినెత్తి వరకు అంటాం కదండి. ఆయన దయారసము ఎక్కడుందంట? ఆయన దయారసం ఎవరి మీద ఉందంట? మీ అందరి మీద. ఎవరు మీ అందరంటే? అది మాత్రమే గుర్తుపెట్టుకోండి దయచేసి. సంఘంలో ఉన్న వాళ్ళందరి మీద మాత్రమే ఆయన దయ చూపిస్తున్నాడు. మిగిలిన వాళ్ళ పట్ల చూపించే దయ వేరు. అది లోకమంతటిగా ఉంటుంది. ఆ దయ వర్షం ఇస్తాడు, అందరికి ఇస్తాడు. వెలుతురిస్తాడు, అందరికి ఇస్తాడు. గాలి ఇస్తాడు, అందరికి ఇస్తాడు. సంఘంలో ఉన్న వాళ్ళకి ఆయన దయారసమును చూపిస్తున్నాడు. ఆయన దయారసము చూపిస్తే ఆయన బిడ్డలుగా ఉంటారు, ఆయన ప్రియులైన వారిగా ఉంటారు, ఆయన రక్తము ద్వారా కడగబడిన వారిగా ఉంటారు, ఆయన పరిశుద్ధపరచబడిన వారిగా ఉంటారు, ఆయన మహిమను వారికి ఇచ్చిన వారుగా ఉంటారు. ఆయన రాకడలో వారు ఆయనతో ఉండేటువంటి ధన్యత దేవుడు వారికి దయచేస్తున్నారు. అందరికి ఉందయ్యా ధన్యత. అందరూ గాలి తీసుకుంటున్నారు, అందరూ నీరు తాగుతున్నారు, అందరూ వెలుతురు చూస్తున్నారు, అందరూ వర్షాన్ని అనుభవిస్తున్నారు. వాళ్ళ దేవునితో ఉండే ధన్యత వాళ్ళకు ఉందండి? ఉందా? మరి మనకెందుకు ఇచ్చాడంట ఆ ధన్యత? ఆయన ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి మనము నడుచుకుంటుంటే మనకు ఆ ధన్యతను ఆయన ఇస్తున్నాడు. చూడండి ఎంత ధన్యత. నిజంగా జీవిస్తే ఎంతకాలం జీవిస్తామండి? 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు. మన మా ప్రియులో ఒక ఆవిడ చనిపోయింది గడిచిన 4-5 రోజుల కిందట, 6 రోజుల కిందట. 104 సంవత్సరాల 22 రోజులు ఏమో బ్రతికింది. 104 సంవత్సరాల 20 రోజులు బ్రతికింది. అంటే 105వ సంవత్సరంలోకి వచ్చింది. అయినా కానీ ఎక్కడికి వెళ్ళింది? వెళ్ళాల్సిందే. ఈ దేహాన్ని నమ్ముకొని ఇక్కడ ఉంటే కుదరదు కదా. ఈ దేహాన్ని నమ్ముకొని ఇక్కడ ఉన్నందువల్ల ప్రయోజనం ఏమి కూడా లేదు. మరి ఎవరిని నమ్మాలి ఇప్పుడు నువ్వు? అవక్కడి కాకుండా అన్నీ నమ్ముతావు. అవక్కడి కాకుండా అన్నీ నమ్ముతావు. కాబట్టి ప్రియా దేవుని సంగమ, ఈ ఉదయకాలం మందు నీ విశ్వాసం విషయంలో నీవు స్థిరమైన వ్యక్తిగా ఉండు, పడిపోయేవానిగా ఉండదు. చూడండి, మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నాను. అపేక్ష అంటే ఏంటండి? ప్రేమ, ఇష్టము. అపేక్ష అంటే ఇక నాలో ఇంకొకటి ఏమీ లేదు అనేది చెప్పటమే దాని అర్థం. ఇక నాలో ఇంకా ఏమీ లేదు, నిన్ను ప్రేమించడం తప్ప, నిన్ను పరిశుద్ధపరచడం తప్ప, నిన్ను పవిత్రపరచడం తప్ప, నీకు నా మహిమని ఇవ్వటం తప్ప, నిన్ను నా సాన్నిధ్యంలోనికి చేర్చుకోవడం తప్ప ఇంక ఏమి కూడా నాకు లేదు అంటున్నాడు. ఇంతకన్నా గొప్ప ధన్యత ఈ లోకంలో నీకు ఎవరైనా ఇస్తారా? ఏమని అందుకంటున్నాడు, అపేక్ష కలిగి ఉన్నాను, దేవుడే నాకు సాక్షి. ఇది మనుషులు ఎవరు కాదు, దీనికి సాక్షి. ఎవరు సాక్షి అంట? దేవుడే సాక్షి. ఇప్పుడు నేను అంటాను,
దేవుడు తోడమ్మా అంటాను అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఒట్టు పెట్టుకోవద్దు. ఆయన మరి ఒట్టు పెట్టుకున్నాడే లేదు ఇక్కడ? ఆయన ఒట్టు పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు తెలుసా? ఆయన మాట వినడానికి. ఆయన మాట వినటానికి ఈయన ఆయనే సాక్షి అన్నాడు. కానీ నా మాట వినటానికి, నా మాట నువ్వు వినటానికి దేవుడు సాక్షి అంటే కుదిరిద్దా ఇక్కడ నీకు? మరి నువ్వు పెట్టే సాక్ష్యము ఏమండి? ఇక్కడ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ప్రవక్తల ద్వారా ఈ మాటలకు దేవుడే సాక్షి అంటున్నాడు. మాట్లాడుతున్న వ్యక్తి కూడా అందులో భాగమా కాదా? భాగమే కదా. మరి నువ్వు అందులో భాగం కాకుండా దేవుడు తోడండి, అమ్మ తోడండి, అయ్యో తోడండి ఇక్కడ నువ్వు ఒట్టు పెట్టుకో బాబు. రెండే వేస్తాను. అవునంటే అవును, అంతేగాని మూడో దానికి అవకాశమే లేదు. అందుకంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా, మీరు శ్రేష్టమైన కార్యములను ఏం చేస్తారంట? వివేచింపగలవారగుటకు. వివేచించటము, వివేచన అంటే ఏంటండి? వివేచన, మంచి చెడులను గూర్చిన ఆలోచన అని అక్కడ. వివేచన అంటే మంచి చెడులను గూర్చి వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెను. ఎవరిలో అభివృద్ధి పొందాలి? దేవునిలో అభివృద్ధి పొందాలి. ఈ లోకంలో అభివృద్ధి పొందుతాం మనం బాగా. ఈ లోక జ్ఞానము దేవుని జ్ఞానానికి మించింది కాదు, అది వెర్రిదిగా ఉంటుంది కదా. ప్రియా దేవుని నువ్వు అనుకోవచ్చు, నేనేదో దేవుణ్ణి భయపెడుతున్నాను అనుకోవచ్చు, దేవునికి నేను కనపడతలేదు అనుకోవచ్చు. సమస్తమైన సమస్తమైన చూస్తున్నాను. అందుకంటున్నాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, అపోస్తలుడైన పౌలు గారు రాసిన కొరింథీయులకు రాసిన 2వ ఉత్తరంలో 11వ అధ్యాయంలో 28వ వచనాన్ని చూద్దాం. ఇవిను గాక, ఇప్పుడు చెప్పినయే గాక, ఏమండి? ఇప్పుడు చెప్పినయే గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. సంఘములన్నిటి గూర్చి చింతయు కలదు. చింత అంటే ఏంటండి? ఏడు గురించి బాధపడుతున్నాడు ఆయన? ఏ సంఘాలు? ఇప్పుడు దీన్ని బట్టి ఏ సంఘాల గురించి బాధపడుతున్నాడు ఆయన? ఏ సంఘాల గురించి ఆయన బాధపడుతున్నాడు? 2 రకాలు చెప్పుకోవచ్చు ఇక్కడ. ఆయన సంఘము కాకనే గురించి కూడా బాధపడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఆయన సంఘములో చేర్చబడిన వారు కూడా స్థిరులైన వారిగా ఉండటం కొరకు కూడా ఆయన చింత కలిగి ఉన్నట్టు కూడా చెప్పచ్చు. మొదటిగా మనకు మేజర్గా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఆయన సంఘము కాని దానిని గూర్చి ఆయన చింతపడుతున్నాడు. బిడ్డ సంతోషంగా ఉంటే వాడి గురించి చింతపడతావండి? చెప్పండి. బిడ్డ సంతోషంగా ఉంటే చింతపడతావు నువ్వు? ఆయన సంఘంలో ఉన్నవారు ఆయన ప్రేమను పొందారు, ఆయన ఇచ్చిన పరిశుద్ధతను పొందారు, ఆయన పరిచిన పవిత్రతను పొందారు, ఆయన ఇచ్చిన మహిమను పొందారు. పొందినప్పుడు నీ పట్ల ఆయనకి చింత ఉంటుంది. అసలు ఉంటుందా? మొదట చింత ఉంటుంది నీ పట్ల. ఎందుకంటే నా బిడ్డలు, ప్రియులైన పిల్లలు నన్ను పోలివారు నడుచుకుంటున్నారు అని ఉంది. మరి ఇప్పుడు చింత ఎవరి గురించి? అనేకుల గురించి ఆయన సంఘం అని చెబుతున్న అనేకుల గురించి ఆయన చింతపడుతున్నట్లుగా చూస్తున్నాము. ఆయన స్వరక్తం ఇచ్చి వెల చెల్లించి సంపాదించిన సంఘమును గూర్చినటువంటి చింత ఆయనకు లేదు అని మనకు అర్థమవుతుంది. ఎందుకనంటే పిలువబడిన వారం మనము, ప్రత్యేకపరచబడిన వారము కదా, పవిత్రపరచబడిన వారంగా ఉన్నాం కదా. కాబట్టి ఇవియుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది.
ప్రతి దినము కూడా ఆయనకు ఒక గొప్ప భారం అయిపోయింది. అంటే వాళ్ళని మార్చటము, వాళ్ళు మార్పు చెందాలి. వాళ్ళు మార్పు చెందాలంటే సత్యాన్ని ప్రకటించాలి. ఆయన బిడ్డలుగా అనేక మంది సత్యాన్ని ప్రకటించాలి. అంటే ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న మాటల్లో కూడా ఏం తెలియజేస్తున్నాడు? సంఘమును ప్రేమించనన్నట్లుగా ఫిలిప్పీ పట్టణములో ఉన్నవారు సంఘమును ప్రేమించారు, కొరింథీ పట్టణములో ఉన్నవారు సంఘమును ప్రేమించారు. కాబట్టి వారి మధ్య అపోస్తలుడైన పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ఆయన సంఘము పట్ల ఆయన ప్రేమను చూపిస్తున్నారు. దేవుడు చూపించిన ప్రేమను ఆయన ఇంకా ప్రత్యక్షంగా కూడా కనబరుస్తున్నట్లుగా మనం చూస్తాం. ప్రియా దేవుని సంఘం, ఉదయకాలమందు సంఘంలో నువ్వు ఉన్నప్పుడు నీ పట్ల దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడో ఒక్కసారి ఆలోచించు. లోక సంబంధమైన వాటి వైపు తగ్గించండి. లోక సంబంధమైన వాటి వైపు తగ్గించండి. దాని క్రమం జరుగుతూనే ఉంటుందండి, అదేం ఆగదు. తెల్లవారక మనదు, పొద్దుగుక్క మానాలి. కానీ ఈ సమయంలో నీ క్రియలు, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ జీవితంలో కొన్నైనా మార్చుకో. అందు గురించి కూడా ఆయన చింతపడుతున్నాడు. నా సంఘంలో చేర్చబడిన బిడ్డ కూడా మార్పు చెందలేకపోతుంది. పవిత్రపరచడానికి నేను ఇష్టపడ్డాను, కానీ పవిత్రతగా ఉండడానికి ఇష్టపడలేకపోతున్నాను అని కూడా చింత ఉంటుందా, ఉండదా? చూడండి ప్రియులారా, ఉదయకాలం మందు ప్రశ్న ఇప్పుడు మనకి, నేను సంఘమును ప్రేమించుచున్నానా? సంఘమును నేను ప్రేమిస్తున్నాను. సంఘాన్ని ఎవరు ప్రేమించారు ఇప్పటిదాకా? మరి సంఘమును నువ్వు ప్రేమిస్తున్నావా అని అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు ప్రేమిస్తున్నావంటే ఏంటి దాని అర్థం? నువ్వు ప్రేమిస్తున్నావంటే సంఘం కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా? సంఘములో ఉన్నవారి కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా? సంఘములో ఉన్నవారి పట్ల నువ్వు ప్రేమ చూపించగలుగుతున్నావా? సంఘములో ఉన్నవారి పట్ల సమాధానం కలిగి ఉంటున్నావా? ఈ బజార్లో ఇంటి ముందుగా పోతే నువ్వు తిడతావు, ఆ బజార్లో ఆ ఇంటి ముందుగా పోతే నువ్వు తిడతావు. కుక్క మీదో లేకపోతే బల్లి మీదో దేని మీదో తిడతావు. నువ్వు మా సంఘానికి వచ్చేది దేనికి? దేనికండి? క్రీస్తు పోలి నడుచుకోవడం అంటే అదేనా? అదేనండి? ఆలోచించరా? ఆదివారం వస్తేనే యేసుప్రభువు వారు గుర్తొస్తాడా? లేదా పడుకోబోయేటప్పుడు వేసయ్యా అదే మాత్రం గుర్తొస్తాడా? లెగితే గుర్తురాడు. మళ్ళీ లెగితే మనిషిని కాదన్నట్టు ఉంటుందేవా కదా? జాగ్రత్త. మనము ఎలా ఉండాలంట? సంఘమును ప్రేమించే వారంగా ఉండాలి. యేసుప్రభువు వారు సంఘాన్ని ప్రేమిస్తున్నాడు అంటే నిన్ను, నన్ను, మనందరినీ. ఇక్కడ 38వ వార్డులో ఉన్నటువంటి సంఘముగా కూడి ఉన్న మనందరినీ ఆయన సమృద్ధిగా ఆయన ప్రేమిస్తున్నాడు. మరి నువ్వెట్లా వ్యక్తిగతంగా నిన్ను అడిగితే నువ్వేం చేస్తావు? నీ ప్రేమ ఎలా ఉంది? దూషించేవానిగా ఉన్నావా? నువ్వు ద్వేషించేవానిగా ఉన్నావా? అసూయపడేవానిగా ఉన్నావా? అవమానపరిచేవానిగా ఉన్నావా? ఆలోచనలు రావా మీకు? ఈ మనసులో ఈ మాటలు రావా? ఆ మాటలు మీ మనసులోకి వస్తే మీలో మార్పు వచ్చినట్టు. నీ మార్పును నేను చూడనవసరం లేదండి, లేకపోతే నీ ఇంటి పక్క వాళ్ళు, నీ పొరుగు వాళ్ళు చూడవలసిన అవసరం లేదు నీ మార్పుని. ఎవరు చూడాలి నీ మార్పు? నీ హృదయాంతరంగం ఎరిగినది ఎవరు? పరమందున్న దేవుడే కదా. ఆయన కనపడితే చాలు. మనుషులకు కనబడాలని నువ్వు మారొద్దు దయచేసి. మనుషులకు కనబడాలని నువ్వు ప్రార్థనకు రావద్దు. మనుషులు మెప్పు పొందడానికి నువ్వు రావద్దు. నిన్ను నీవు రక్షించుకోవటానికి, నిన్ను నీవు దేవునికి కనపరుచుకోవటానికి నువ్వు దేవుని సన్నిధికి రా. అనేకులు వెళుతున్నారు మనుషులకు కనపడే రీతిగా. నిన్ను తీసుకెళ్తాడు రేపు ఆయన పరలోకానికి. నేను తీసుకెళ్తాను మిమ్మల్ని పరలోకానికి. నేనేమన్నా తీసుకెళ్తానండి? నాకుందా ఆ రైటు? నాకే లేదు రైటు, నాకే లేదు అక్కడ వేకెంట్. నేనే బ్రతుకులాడుకోవాలి. నాకు లేనప్పుడు నేను పొరుగోడు నేనట్టు పెడతాను? నాకు ఆ స్థానం అక్కడ లేనప్పుడు పొరుగోడికి ఎట్టిస్తాడని నేను చెబుతాను. ఎలా రావాలి? ఇప్పుడు నువ్వు వాక్యం ద్వారా మాత్రమే రావాలి. వాక్య వినుట ద్వారా, ఆయన సంఘంలో చేర్చబడటం ద్వారా మాత్రమే రావాలి. చూడండి, రెండో విషయానికి చెప్పి నేను ముగిస్తాను 2 మాటలు.
ఇందాక చదివాము 25వ వచ్చిన భాగంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎవరు? ప్రభు అయిన క్రీస్తు కల్వరి శిలువలో తన్ను తాను అప్పగించుకున్నాడు. దేని కొరకు ఆయన అప్పగించుకుంది? సంఘం కొరకు తన్ను తాను ఆయన అప్పగించుకున్నాడు. యెషయా గ్రంథం 53 మొత్తం కనుక మనం చదివితే, యెషయా గ్రంథం 53 మొత్తం మనం చదివితే అక్కడ కూడా ఇదే విషయాలు మనకు కనబడతాయి. చదువుదాం ఒకసారి కొన్ని విషయాలను, అన్ని కాకపోయినా 2-3 విషయాలు అయినా. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. అయ్యా, మేము 53వ అధ్యాయము, మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను? ఎవరు నమ్ముతున్నారు మేము చెబుతుంటే? ఆయన కొత్తగా బోధిస్తున్నాడండి. కొత్తగా పెట్టాడు, ఆ ఊరు చివర పెట్టాడు, ఆ కంపెనీ పక్కన. కంపెనీ పెట్టామా? మనం పెట్టిన తర్వాత కంపెనీ పెట్టారా? కంపెనీ పెట్టిన తర్వాత మనం పెట్టామా? ఏమండి? కంపెనీ దగ్గర పెట్టాడంట ఆయన. అంటే నీ భాషే కరెక్ట్ కాదు. సంఘం పెట్టిన తర్వాత అక్కడ ఏర్పడింది అది. దీని తర్వాత దీనికి ఇవ్వాలి, దాని తర్వాత దీనికి ఇవ్వాలి ప్రాధాన్యత. అక్కడే నీ జ్ఞానం ఏందో తెలిసిపోతుంది. అక్కడే నీ జ్ఞానం ఏందో తెలిసిపోతుంది. నువ్వు ఎవరికి స్థానం ఇస్తున్నావు నీ హృదయంలో? మొదటిగా ఎవరికి ఇస్తున్నావు స్థానము? లోకానికి ఇస్తున్నావు. నేను యాక్సెప్ట్ చేయను ఆ విషయాన్ని. మీరు ఏమని అనుకోండి. మీరు చేస్తారన్నమాట. ఎందుకంటే అది లోకము సంబంధించింది, దానికి మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది ఆయన ఏర్పరచబడింది, ఆయన ఏర్పాటు చేసింది. ఇది గుర్తింపు. ఇప్పుడు దాని నుంచి దీనికి గుర్తింపు రావాలా, దీని నుంచి దానికి గుర్తింపు రావాలా? ఏమండి? బ్యాంక్ కాలనీ అనేది ఇక్కడ ఉంది, మీకు తెలుసు లేదు? పెట్రోల్ బంక్ ఎదురుగా. ఆ కాలనీలో ఫస్ట్ మా అన్నయ్య ఒక ఆయన ఇల్లు కడుక్కున్నాడు, నాకన్నా పెద్ద ఆయన. ఆయన బ్యాంకులో ఎంప్లాయ్, ఆయన బ్యాంకు ఉద్యోగి. బ్యాంక్ రమేష్ గారు అంటారు ఆయన్ని, పేరు పెట్టి పిలుపుతారు తెలియని వాళ్ళు. దానికి ఏమైపోయింది చివరికి? అది బ్యాంక్ కాలనీ అయిపోయింది. రమేష్ గారు పోయాడా? ఉన్నాడా? పోయాడా? ఆయన పేరు లేదు. ఏమైంది? బ్యాంక్ కాలనీ. అంటే ఒక విలువ కలిగింది, వెల కలిగింది, అమూల్యమైన దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా నువ్వు వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తే ఎలాగ కుదురుతుందండి అది? అక్కడే నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు. అందుకంటున్నాడు మొదటి వచనంలో, ఏమంటున్నాడు? మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడింది? సంఘమని ఎవరు గుర్తిస్తున్నారు? దీన్ని గుర్తించాలా వద్దా? పాస్టర్నే గుర్తించలేకపోతున్నారు, పాస్టర్ని పిలవలేకపోతున్నారు. వారి హృదయాల నుంచి ఆ మాటలు రావడం లేదు. ఇంకా ఎలా నువ్వు దేవుని వాక్యాన్ని విన్నట్టు అవుతుంది? ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఏదో మాకేదో గొప్పతనం, మాకేదో హుందాతనం, మాకేదో గౌరవం ఇవ్వాలని కాదు. మన మాజీ సీఎం నాకన్నా 15 ఏళ్ళు చిన్నోడు. సీఎం కాదా ఆయన? మాజీ సీఎంఏగా. ఆయన నాకంటే చిన్నోడే. ఆడిని నేను సీఎం అనేది ఏంటంటే కుదిరిద్దా? ఎవరి వ్యక్తినా అక్కడ ఆ సీటున ఆ స్థానము, ఆ స్థానం అనేదానికి ఒక పవిత్రత ఉన్నది, ఒక హుందాతనం ఉంది, ఒక గౌరవం ఉన్నది, ఒక గొప్పతనం, ఒక ఔన్నత్యం ఉన్నది. సంఘానికి, సంఘంలో ఉన్న సేవకునికి అంత ఔన్నత్యం ఉన్నది అనే విషయాన్ని మీరు ఈనాటికి కూడా మీ హృదయాల్లో మీ నోటితో ఒప్పుకోలేకపోతున్నారంటే అంతకన్నా ఇంకొక దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి లేదు. అక్కడే అర్థమైపోతుంది మీ భక్తి ఏంటో, మీ విశ్వాసం ఏంటో, మీ రక్షణ ఏంటో, మీ పరిశుద్ధత ఏందో, మీ పవిత్రత ఏందో అక్కడే అర్థమైపోతుంది.
లేత మొక్క వలె ఎండిన భూమిలో మలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. ఎవరు? అతని స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును అయ్యను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనలని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతే మీరు ఎవరన్నా పాస్టర్ని పిలవాల్సిన అవసరం లేదు. పిలవకపోయినా నాకేం నష్టమే లేదు. ఈ హృదయాల్లో నాకు గౌరవం ఇవ్వకపోయినా నాకు నష్టమే లేదు. నాకు ఇచ్చే ఆధిక్యత ఎవరిస్తున్నారు? నాకు నా ప్రభువు నాకు ఇస్తున్నారు. అదేగా అక్కడ ఉంది, అతడు తృణీకరింపబడిన వాడు. పాస్టర్ని పిలవడానికి వారికి అంగీకారం లేదు ఇంతవరకు కూడా. అయినప్పటికీ మనము అతనిని ఎన్నిక చేయకపోయాము. అతను మనల్ని వాడు ఎన్నిక చేయకపోయినా ఆయనకి ఎవరిస్తున్నారంట? దేవుడు ఆయనకు ఆధిక్యతను ఇస్తాడు. చూడండి, నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. ఆయన మా కోసం దెబ్బలు తిన్నాడు, ఆయన మా కోసం కాచాడు, మా కోసము శ్రమ పడ్డాడు అన్నామే కానీ మనం ఆయనను అంగీకరించాలి. ఎన్నిక చేయడం అంటే ఒప్పుకోలేకపోతున్నామండి. నువ్వు పాస్టర్ని ఒప్పుకోలేకపోతే క్రీస్తుని ఎలా ఒప్పుకుంటావు? ప్రశ్న కాదా ఇది? కాదండి. ఓకే, నిజమే. నువ్వు చూసిన పాస్టర్లు వేరుగా ఉండొచ్చాము, నువ్వు చూసిన పాస్టర్లో మాదిరి లేకపోయి ఉండొచ్చాము, నువ్వు చూసిన పాస్టర్లో ఆ ఆత్మీయత లేకపోయిందేమో, తప్పులేదు. కానీ అందరిని అలానే ఆలోచన చేయొచ్చా మనము? ఒకవేళ నీ బంధువు అయి ఉండొచ్చేమో, నీ కొడుకు అయి ఉండొచ్చేమో. ఆయన ఎవరు? దేవుని వర్తమానం. ఇప్పుడు ఎవరిని పోలి నడుచుకున్నట్టు? నువ్వు క్రీస్తుని పోలి నడుచుకుంటున్నావా? మరి చూడండి, అందుకని క్రీస్తు సంఘము కొరకు తను తాను అప్పగించుకున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. మరియు ఆయన ఆకారమందు, ఆయన ఆకారం ఎలా ఉండేది? నీకు లాగానే చేతులు ఉన్నాయి, ముక్కు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, పొట్ట ఉంది, కళ్ళు ఉన్నాయి, చెవులు, ముక్కు, నోరు అన్నీ ఉన్నాయి. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇదే మాట అసలు. తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎవరు? యేసు ప్రభువే తన్ను తాను తగ్గించుకుంటే మరి మనం ఏడ తగ్గించుకుంటాం? అంతకన్నా గొప్పవాళ్ళం కదా మనం, కదా? అంతకన్నా గొప్పవాళ్ళం కాదా? అందుకే తగ్గించుకోలేకపోతున్నాం. గొప్పవాడు ఎడ తగ్గించుకుంటాడు? ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. ఆయన కూడా మనలాంటి మనుషుడిగానే ఉన్నాడు భూమి మీద 33.5 సంవత్సరాలు. 33 సంవత్సరాలు ఆయన తగ్గించుకోలేదా? ఆయన తను తాను మరణానికి అప్పగించుకోలేదా? శిలువ మరణానికి అప్పగించుకోలేదా? అందుచేత పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలును యేసు నామమున ఒగ్గునట్లును, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమైన క్రీస్తును ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. అన్నిటికన్నా ఉన్నతమైన వాడు ఆయనే. తగ్గించుకుంటే అన్నిటికన్నా తక్కువైన వాడు మనం తగ్గించుకోవాలి. తగ్గించబడితే నువ్వు హెచ్చించబడతావు. హెబ్రీయులకు రాసిన పత్రికలో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. 9వ అధ్యాయం 26వ వచనం. అట్లైన ఎడల
జగత్తు పునాది వేయబడినది మొదలుకొని అట్లయిన ఎడల, అలాగైతే జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చింది. ఇలాంటి పరిస్థితే కనుక ఉంటే ఆయన అనేక సార్లు ఏమేయబడాలంట? శ్రమ పడాలి. శ్రమ పడిన తర్వాత దేనికి అప్పగించబడాలి? సిలువకు. అయితే ఆయన యుగ యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్న వలన మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమించబడెను. తన్ను తానే అప్పగించుకున్నాడు, మరణించాడు కల్వరి సిలువలో. మరలా రెండోసారి మరణించాడా? మరలా రెండోసారి ఆయన జన్మిస్తాడా? అందుకనే మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను. ఆ తరువాత తీర్పు. మనం మరణించిన తర్వాత మనకి ఇంకేముంది? తీర్పు మాత్రమే ఉంది. నిత్య జీవానికా నిత్య నరకానికా? నువ్వు దేని కోరుకుంటున్నావు? కోరుకోవటం దేని కోరుకుంటావు? నిత్య జీవం కోరుకుంటావు. కానీ జీవించే జీవితము నిత్య నరక జీవితాన్ని జీవిస్తావు. కోరుకుంటున్నావు, కోరుకున్న దాని ప్రకారం ఉండలేకపోతున్నావు. కాబట్టి ప్రియా దేవుని సంఘం, ఈ ఉదయకాలం మందు క్రీస్తు సంఘం కొరకు తను తాను అప్పగించుకునేలాగానే నువ్వు కూడా సంఘాన్ని ప్రేమించాలని నిన్ను ప్రేమపూర్వకంగా మరి తెలియపరుస్తున్నాను. 2 కొరింథీయులలో చూస్తే అపోస్తలుడైన పౌలు గారు రాసిన 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 20వ అధ్యాయము 20వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం. 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును. ఎవరి సంఘం? ఎవరిది? నాదని ఎవరైనా చదువుతున్నారా బయట? మీరు చంద్రశేఖర్ గారి సంఘం అని చెప్పకండి, క్రీస్తు సంఘం అని చెప్పండి. నా సంఘం అని చెబితే మీకు శిక్ష. ఇదేనా? ఆయన సంఘాన్ని పట్టుకొని నా సంఘం అంటే మీరు తప్పు మాట్లాడుతున్నారా, ఒప్పు మాట్లాడుతున్నారా? ఏమండి? మరి తప్పు మాట్లాడితే ఊరుకుంటాడు ఆయన? కాబట్టి ఏమంటాడు చూడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ములను దేనియందు అధ్యక్షులుగాను ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండడని మమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. మాకు హెచ్చరిక. మిమ్మల్ని కాస్తున్నా 2.5 గంటల సేపు, తర్వాత నేను గాయను మిమ్మల్ని. అంతేనా? అంతేనా? ఇక్కడ ఉంది ఏమన్నాడు? తన సంఘమును కాయుటకు. ఆదివారం 2.5 గంటలు, 10 గంటల నుంచి 12:30 దాకా మిమ్మల్ని నేను కాపలా కాస్తాను. తర్వాత మిమ్మల్ని ఎవరు కాపలా కాయాలి? ఆయన కనుదృష్టిలో ఉంటేనా, లేకపోతే ఆయన సంఘంలో ఉంటేనా, ఆయన సంఘంలో లేకుండా, ఆయన కనుదృష్టిలో లేకుండా ఉంటేనా? ఆయన కనుదృష్టి మీపై ఉండాలి. చూడండి, అందుకంటాడు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును, పరిశుద్ధాత్మ మిమ్మును అనగా మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచను. ఆ యావత్తు మందను గూర్చియు. సంఘం అనగా మంద అంటుంది. ఇక్కడ మందను సూచిస్తుంది. మంద అనే పదం దేనికి వాడతాము? బరిగొడ్లు మంద అంటామా? బరిగొడ్లు మంద అంటామా? గొర్రెల మంద అంటామా? జంగిరి గొడ్లు అంటారు మందని. తేడా చూడండి. ఎంత పదాల్లో కూడా మంద. మందంటే ఎక్కువ మంది. సంఘం అనగా కొద్ది మంది కాదు, ఎక్కువ మంది. ఆ మందను గూర్చి మరియు మిమ్మట్టుకు మిమ్మును గూర్చి. ఇప్పుడు నాకేదో 25 మందిని కాపలా కాయడానికి ఆదివారం 2.5 గంటలు సమయం ఇచ్చాడని చెప్పేసి నేను చెప్పినట్టు మీరు అనాలి అని అంటానికి కుదరదు. నాకు ఒక పరిమితి ఉంది. ఇక్కడ ఉందా లేదా? ఉందా? మేము జాగ్రత్తగా ఉండాలా వద్దా?
మా వైపు చూస్తారా లేదా 25 మంది? మరి మా యొక్క ప్రవర్తన సరిగా ఉండాలా వద్దా? మాకు క్రియలు సరిగా ఉండాలా వద్దా? సరి చేసుకోవాలి. మేము లోపాలు ఉంటాయి, పొరపాట్లు ఉంటాయి, తప్పిదాలు ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు మేమేం చేయాలి? సరి చేసుకోవాలి. మీ మటుకు మిమ్మల్ని వచ్చి జాగ్రత్తగా ఉండండి. మరి మాకు జాగ్రత్త చెప్పినప్పుడు మరి మేము మీకు జాగ్రత్త చెప్పాలో వద్దా? మీరేమనుకుంటారు? ఆ బొయ్యల సంబడం మన తెలియదు, మన చదువుతున్నాడు అనుకుంటాను. నా సంబడం నాదే. కానీ నేను నశించిపోతున్నానని చెప్పేసి నాకు అప్పగించిన పనిని మీరు కూడా నశింప చేయాలనే ఆలోచన నేనుంటే నేను మరీ శాపగ్రస్తుడిని అయిపోతాను కదా. కాబట్టి ఆలోచించండి. క్రీస్తును అనుసరించడం అంటే ప్రేమించడం. పౌలు సంఘం కొరకు తన్ను తానే తగ్గించుకున్నాడు. తను తాను త్యాగం చేశాడు. తను తాను త్యాగం చేసినట్లుగా చూస్తాడు. మరి నువ్వేమైనా సంఘం కొరకు త్యాగం చేస్తున్నావా? ఒకవేళ అలాంటిదైతే మీ త్యాగం ఏంటిది? మీ త్యాగం ఏం చేసావు? ఎప్పుడన్నా వచ్చి సంఘం పనిలో పాలు పంపులు పొందావా? పరిచర్య ఎప్పుడైనా చేసావా? ఇస్త్రాకులు ఎప్పుడైనా తీసావా? సాంబార్ ఎప్పుడైనా పోసావా? ఆయనకి దోసకాయ పచ్చడి వేస్తావా? ఆయనకి పులిహోర పెడతావా? ఇది కదా పరిచర్య. సంఘం కొరకు నువ్వేం చేసావంటే, సంఘం అంటే ఎవరు? బువ్వా? సంఘం అంటే ఎవరు? సాంబారా? సంఘం అంటే ఇస్త్రాకులా? దౌర్భాగ్యం మాట్లాడుతున్నా. సంఘం అంటే ఎవరైనా చెప్పబడింది నాకు వాక్యము. పిలువబడిన వారు, రక్షింపబడిన వారు, ప్రత్యేకింపబడిన వారు, పరిశుద్ధపరచబడిన వారు, పవిత్రపరచబడిన వారు కదా. ఆకులు పవిత్రపరచబడియా? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరికి అర్థమవుతుంది? నాకు అర్థం కాదు. వాడికి వాక్యం అర్థమే సత్తే కదా, వాడు అర్థం కాదు. కాబట్టి నేను సంఘం కొరకు ఏం త్యాగం చేశాను? ఒకవేళ అట్లాగా నువ్వు చేస్తే ఏం చేసావు? ఒకవేళ నువ్వు ఏదైనా చేయాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండి చేస్తున్నావా? పవిత్రపరచబడిన వ్యక్తిగా చేస్తున్నావా? నేను ఈ మధ్యకాలంలో అక్కడక్కడ కొన్ని మాటలు వింటుంటాను. ఆమె సంఘంలో పరిచర్య చేస్తాము, ఇక్కడ వచ్చాము బూతులు పెడతాము, ఇక్కడ వచ్చాము కొండీలు పెడతాము, ఇక్కడ వచ్చేమో స్త్రీలను అసభ్యకరంగా మాట్లాడతాము, పురుషులను అసభ్యకరంగా మాట్లాడతాము, నోటికి రాని మాటలు మాట్లాడుతుంటాము. మరలా ఏం చేస్తుంటాము? ఆదివారం వస్తే ఏమండి వింటలేదు? మీ చెవులతో మీరు వింటలేదు? ఆ మాటలు వింటలేదండి? మరి ఎందుకు మీరు వారితో సహవాసం కలిగి ఉంటారు? ఎందుకు మీరు వారితో సాన్నిహిత్యం కలిగి ఉంటారు? నీ బ్రతుకు తెరువు కోసం నువ్వేదో పొరపాటు చేశావు, తప్పుదోలా పడ్డావు. ఏం చేయాలి? నువ్వు సరి చేసుకోవాలి. అంతేకాని నువ్వెత్తి చూపిస్తే సరి చేసుకోగలిగిద్దా? అని నువ్వెవరు ఎత్తి చూపించడానికి? నీ స్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? నీ కుటుంబం పరిస్థితి ఏంది? నీ బిడ్డల పరిస్థితి ఏంది? ఎప్పుడైనా ఆలోచన చేసావు మనం? ఈ మధ్యకాలంలో పోలీసు వారు అవేర్నెస్ పెడతానికి వచ్చినప్పుడు అనేకమైన మాటలు మాట్లాడినట్లుగా నేను విన్నాను. అవునా కాదు? విన్నానా లేదా? మాట్లాడలేదా? ఏం చేయాలి నువ్వు? అయ్యా మాకు ఇబ్బందిగా ఉంటుంది, చిన్న సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కారం చేసే మార్గం చూడండి అని చెప్పాలే. కానీ ఇదిగో వీళ్ళే ఆడండి, వీళ్ళు అక్కడండి, వీళ్ళు ఎక్కడండి, నీకేం పని? నువ్వెవరివి? ఎన్ని చూపిస్తున్నాయి నీ వైపు? 4 కాదు 4 లక్షలు చూపిస్తున్నాయి నీ వైపు తప్పులు నీ దగ్గర. నువ్వు ఒకరి తప్పును ఎత్తి చూపించావాడివా? ఒకరి తప్పును ఎత్తి చూపించే వ్యక్తివా నువ్వు? అదేమంటే తెల్ల వస్త్రాలు వేసుకొని పాంగలి నువ్వు పరిశుద్ధులు అయిపోతావా? నీ నోటి వాక్కు శుద్ధి లేదు ఈ రోజుకి. నీ నోటి మాట సవ్యంగా రాదు.
నువ్వు పలికే మాటలో అన్ని అబద్ధాలు, బూతులు, మాట్లాడకూడని మాటలు. అదే నోటితోని ప్రభువును స్తుతిస్తావు. స్తుతి 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 అన్న, స్తుతి అన్న, స్తుతి అన్న. ఎవడో అన్న నీకు స్తుతి? స్తుతులు ఎవరికి చెల్లించమని చెప్పారు? ఎవరికి చెల్లించమంటారు? స్తుతులు చెల్లించాల్సింది ఎవరికి? తండ్రికి చెయ్యలేము. క్రీస్తుకు కూడా చెల్లించాల్సిన తల్లేదు. క్రీస్తు ద్వారా వెళ్ళాల్సిందే, కానీ నువ్వు చెల్లించాల్సిందే తండ్రికి. అన్నకు కాదు, తమ్ముడికి కాదు, అబ్బాయికి కాదు. నీ భక్తి అంటే నీకే తెలియనప్పుడు నీ నోరు ఎలా మాట్లాడుతుంది? తోటి వారిని నువ్వు ఆ రీతిలో నువ్వు మాట్లాడాలి. తోటి వారిని ఆ విధమైన నిందలతో నువ్వు వేయాల్సింది. పరిశుద్ధ గ్రంథంలో వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని పరిశుద్ధాత్మదేవుడు ప్రభు అయిన క్రీస్తు వారి ద్వారా ఏం మాట్లాడించాడు ఆయనతోటి, ఆవిడతోటి? మీలో పాపం చేయని వారు ఎవరైనా ఉంటే ఆమెపై రాయి వేస్తాడు. ఫలానా వ్యక్తి పాపం చేస్తుంది, ఫలానా వ్యక్తి ఇంకా రకరకాలైనటువంటి వాటిలో ఉన్నది అని చెప్పడానికి నువ్వెవరివి? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట ఇప్పుడు జ్ఞాపకం రావాలా వద్దా? రావాలా వద్దా? వ్యభిచారంలో పట్టబడింది, బలహీనురాలైపోయింది. పట్టబడిన స్త్రీని అందరూ ఆమెను శిక్షించబోతుండగా ప్రభు ఆమె దర్శించి అంతా మాట్లాడి, మీలో ఎవరైనా పాపం చేయని వారు ఉంటే ఆమె పైన రాయి అన్నటువంటి నిందం మోపటం కదా. నిందం మోపటమే కదా, నేరం ఆమె మీద మోపటమే కదా అని అన్నప్పుడు, మరి ప్రభుకు ఎదురుగా ఉండి ప్రభు పక్షాన్ని నిలబడి ఉండి ఆ పాపి అని చెప్పి ఏమైనా రాయి చేశారా? ఎవరు రాయగలిగారా? ఎందుకని అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. సరిచేయి, చేతైతే మంచి మాటలు చెప్పు, చేతైతే మార్చు, చేతైతే వాక్యం చెప్పు, చేతైతే ప్రేమ చూపించు, చేతైతే సహాయం చెయ్యి, చేతైతే చూలాలాగా పొడిచే మాటలు వద్దు దయచేసి మానుకోండి. ఎవరైనా కానీ, నేనైనా కానీ, నేను వెళ్తున్నా కూడా నేను మన మాటలు వింటుంటాను. నా ముందుకు వెళ్తుంటాను, నేను ఎవరిని అనలేదు. అందాం అనుకుంటా అప్పుడప్పుడు నేను కూడా, కానీ అనలేదు. అంటే మళ్ళీ ఎవరు చెప్పాలి? చెప్పుకోవాలి. నేను నన్ను అన్నారు కాబట్టి నేను కూడా అనాలనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే మనిషి రీతిగా ఉంటారు కదా, నేను కూడా అనిపిస్తుంది అప్పుడు, కానీ సాహసం చేయలేదు. కాబట్టి ఆలోచించండి. క్రీస్తుని పని నడుచుకోవటం అంటే నిన్ను నువ్వు తగ్గించుకోమన్నట. ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉండు, అదే దేవుడు నిన్ను కోరుకుంటాడు. అలా ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ, మీకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా, ఆయన వాక్యం ద్వారా మీతో నేను ఈ మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప ధన్యతను బట్టి, అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ మీకు కూడా శుభాభివందన తెలుస్తున్నాను, ముగిస్తున్నాను.